హలో అండి, వెల్కమ్ టు విజయారెడ్డి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈ వీడియోలో సింపుల్గా రవ్వ లడ్డును ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు షేర్ చేస్తున్నాను, చూసేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ కూడా కొట్టేసి యాక్టివేట్ చేసుకోండి. నాకు కొత్త వీడియోల నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కడాయి పెట్టేసుకున్నాను. అందులో నేను నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఇది హోమ్ మేడ్ నెయ్యి అండి. నెయ్యి కాగిన తర్వాత అందులో నేను డ్రై ఫ్రూట్స్ వేయించేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అనమాట, ఏవైనా వేసుకోవచ్చు, మనకు ఇష్టమైనవి ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే కిస్మిస్, బాదాము, జీడిపప్పు మాత్రమే యూజ్ చేస్తున్నాను. నెయ్యి ఎక్కువ అనిపిస్తుంది కదా, ఇదే నెయ్యిలో నేను రవ్వను కూడా వేయించుకుంటానండి, సరిపోతుంది. అందుకోసమే కొంచెం నెయ్యి ఎక్కువ వేసేసుకున్నాను. మీ ఇష్టం అనమాట, మీరు కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలనుకుంటే తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు లాక్డౌన్ ప్రకటించేశారు కదా, ఇంట్లోనే ఉండేసి బోర్ కొట్టేస్తుంది అనుకోకుండా ఇట్లాంటి చిన్న చిన్న రెసిపీస్ చేసేసి మీ పిల్లలకు, మీ హస్బెండ్స్కి పెట్టండి. ఎంజాయ్ చేస్తూ మీరు కూడా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేయండి. డ్రై ఫ్రూట్స్ని వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను. అదే గీలో నేను రవ్వ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. రవ్వ నేను 1.5 కప్ వేసాను అనమాట. ఆ రవ్వ బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఎంత అంటేను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేసి బాగా ఒకలాంటి అరోమా వస్తుందన్నమాట, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి ఇంచుమించు 4-5 మినిట్స్ పడుతుందండి. దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలన్నమాట. పక్కకి వెళ్ళిపోయామంటే మాడిపోతుంది. అందుకోసమే దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయ్యే కొద్దీ ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని 1.5 కప్ రవ్వ తీసుకున్నాను కదా నేను. ఇప్పుడు 1 కప్ అంటే నేను గ్లాస్తో మెజర్ చేశాను అనమాట రవ్వని. 1.5 గ్లాస్ వేసాను రవ్వ, అందుకోసమే 1 గ్లాస్ కన్నా కొంచెం తక్కువగా నేను షుగర్ తీసుకున్నాను. అందులోనే 2-3 ఇలాచీ కూడా యాడ్ చేసేసి పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలన్నమాట ఈ షుగర్ని. కొంతమంది ఈ షుగర్తో ఇలాగే పాకం పట్టి కూడా రవ్వ లడ్డు ప్రిపేర్ చేస్తారండి. నేను అది కాదు, పౌడర్ చేసేసి ఆ పౌడర్ని రవ్వలో యాడ్ చేస్తానన్నమాట. రవ్వ కూడా ఫ్రై అయిపోయింది. అందులోనే నేను ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసేసి బాగా కలిపేస్తున్నాను అనమాట. ఇదంతా వేడి మీదనే కలుపుకోవాలండి, ఎక్కువ వేడి ఉండకూడదు. చూసుకోండి, అలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఏం చేయాలంటే మనము మిల్క్ యాడ్ చేయాలండి. ఇవి బాయిల్ చేసి చల్లార్చిన మిల్క్ అనమాట. ఒక చిన్న కప్పు నిండా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఇది చల్లగా అయిపోయిందంటే పర్వాలేదండి, ఏం భయపడక్కర్లేదు, ముద్దకు రాలేదే అని భయపడక్కర్లేదు. ఈ పాలు మిక్స్ చేసేసి వేడి చేసుకుంటే సరిపోతుంది. కొంచెం వేడి చూడండి, నేను చల్లగా అయిపోయింది అనమాట నా రవ్వ, అందుకోసం నేను పాలు యాడ్ చేసిన తర్వాత కొంచెం వేడి చేసుకున్నాను. చూడండి ఎంత బాగా ముద్దకు వచ్చేసిందో. ఈజీగా ఉండలు చుట్టేసుకోవడమే అనమాట, ఏం కష్టపడక్కర్లేదండి. ఈ రవ్వ లడ్డు ప్రిపరేషన్ వెరీ వెరీ ఈజీ అండి. ఒక 1 వీక్ వరకు స్టోర్ ఉంటాయి లడ్డూలు, ఏం బాధపడక్కర్లేదు. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు కదా, పిల్లలు, హస్బెండ్ అందరూ ఇన్స్టంట్గా చేసేసుకొని తినేసేయండి. దాన్ని ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలని చెప్పేసి అనుకోనక్కర్లేదు. రోజు ఒక వెరైటీ చేసేసి మన ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేస్తుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తినేస్తారనమాట. వాళ్ళతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. లడ్డూలన్నీ చుట్టేసుకుందాము. కొంచెం వేడి మీద చుట్టేసుకుంటే ఏమవుతుందంటే ఉండ మంచిగా వస్తుందండి, ఫినిషింగ్ బాగుంటుంది, చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. అందుకోసమే కొంచెం వేడి మీదనే చుట్టేసుకోండి. చేతులు కాలుతాయి, జాగ్రత్త. ఎక్కువ వేడి మీద చేసుకుంటే చేతులు కాలుతాయి అనమాట, జాగ్రత్తగా చేసుకోండి. టెంపరేచర్ కొంచెం తగ్గిన తర్వాతనే ఉండలుగా చుట్టుకోండి. అలాగని చల్లగా అయిన తర్వాత మాత్రం ఉండలు చుట్టుకుంటే ఉండ రాదండి బాబు, చూసుకోండి. ఒకవేళ ఉండ రాకపోతే మళ్ళీ కొంచెం సేపు వేడి చేసుకున్నా కూడా మనకు ఉండ వచ్చేస్తుంది. కానీ దగ్గరుండి చేసుకోండి ఈ ప్రాసెస్ మొత్తము, ఎందుకంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మాడిపోయామంటే మొత్తం తీసుకుపోయేసి డస్ట్బిన్లో పడేసే అవకాశం కూడా ఉందన్నమాట. అందుకోసమే దగ్గరుండి కేర్ఫుల్గా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో మీరందరూ ఇంట్లోనే ఉండేసి మిమ్మల్ని, మీ ఫ్యామిలీని సేఫ్గా ఉంచుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? మేము కూడా అలాగే ఉంటున్నాం ఇంట్లోనే. లడ్డూలన్నీ రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగా వచ్చాయి లడ్డూలు. నేను చేసిన క్వాంటిటీకి ఇన్ని లడ్డూలు వచ్చాయన్నమాట. మేము మా ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తాము. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ప్రిపేర్ చేసి
ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే లడ్డూలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎంజాయ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరో కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.